మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కము గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం డిసెంబర్ నెల ధనస్సు రాశి ఫలితాలు చెప్తున్నాను. ఈ ధనస్సు రాశికి శుక్రుడు, రాహువు, గురువు ఈ 3 గ్రహాలు బాగుంది. శుక్రుడు వల్ల ఇల్లు, ఇల్లాలు, కుటుంబం, ఇల్లు కట్టుకోవటం, ఇంటికి కావాల్సినవన్నీ తెచ్చుకోవటం జరుగుతుంది. రాహు వల్ల మీరు సంపాదించే డబ్బులు స్థిమితంగా నిలబడతాయి. తర్వాత మీకు ఎవరన్నా ఇవ్వాల్సిన ఇవ్వకుండా గుర్తుంటే వాళ్ళ డబ్బులు తిరిగి మీకు వస్తాయి. గురువు బాగున్నాడు. విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇవన్నిట్లో కూడా మంచి మార్పులు వస్తాయి. అయితే 9 గ్రహాల్లో 3 గ్రహాలు రాహువు, శుక్రుడు, గురువు ఈ గ్రహాలే బాగున్నాయి. కుజుడు బాగాలేడు, శని బాగాలేడు. మరి అన్నిటికీ ఒక చిన్న పూరిపోక పాక ఉందండి. మరి ఊళ్ళలో పల్లెటూళ్ళలో జరుగుతూ ఉంటాయి. 2 పార్టీలు ఉంటాయి. ఈ పార్టీ మీద ఆ పార్టీకి, ఆ పార్టీ మీద ఈ పార్టీకి. ఇప్పుడు ఉంటున్నాయో తెలియదు కానీ చిన్న ఒక అగ్గిపెట్టు చాలు, ఒక అగ్గిపుల్లు చాలు. వాళ్ళంతా కూడా చల్లగా ఉండటానికి తాటాకులు కప్పుకొని పూరిళ్లలో కాపురం చేస్తారు. మరి ఎండాకాలంలో మనకు కూడా లేదు, చల్లటి తాటాకులు ఇంట్లో ఉంటే బాగుండు, చల్లటి కుండలో నీళ్ళు తాగితే బాగుండును అనిపిస్తుందిట. అటువంటి రైతుల ఇళ్లలో తగాదాలు పెట్టుకొని చిన్న అగ్గిపుల్ల గీచి ముట్టిస్తే ఆ ఇల్లే కాదు, చుట్టుపక్కల ఇల్లు మొత్తం కూడా తగలబడిపోతాయి. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో మన బస్తీలాగా 3 అంతస్తులు, 5 అంతస్తులు, 7 అంతస్తులు అట్లాంటి భవనాలు ఉండవు. మరి గాలి అక్కడ ఆడదు. అక్కడ మంచి గాలి, మంచి వాతావరణం ఉంటుంది. ఒక అగ్గిపుల్ల చాలు ఊరు మొత్తం తగలబడిపోవటానికి. అట్లాంటి పరిస్థితులు పల్లెటూళ్ళలో జరిగేవి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అన్నీ బాగున్నాయి. కానీ మరి పల్లెటూళ్ళల్లో ఇళ్ళు తగలపడిపోయినట్టుగా మీరు ఎంత సంపాదించినా భస్మం అయిపోవటానికి 1 ఉన్నటువంటి కుజుడు ధనస్సులో, 4 ఉన్నటువంటి శని, 2 అర్ధాష్టమ శని, లగ్నంలో ఉన్న కుజుడు ఈ 2 గ్రహాలు చాలు. మరి కుడి చెయ్యి ఎడం చెయ్యి, మరి ఒంటికేమో కుడి చెయ్యి ఒక్కటే పనిచేస్తుంది. అన్నం తినాలంటే కుడి చేతితో తింటాం కానీ 2 చేతులతో మాత్రం తినం. ఇప్పుడు ఇది కాదు. 1లో ఉన్న కుజుడు, 4 శని, ఇవి 2 చేతుల కింద లెక్క. ఈ 2 చేతులు బాగా పనిచేస్తాయి. కుస్తే పట్టేవాడికి 2 చేతులు కావాలి, అన్నం తినేవాడికి 1 చేయి చాలు. అట్లాగే మరి కొంపలు తీయటానికి ఈ కుజుడు శని పూర్తిగా బాగాలేరు. ఈ కుజుడు శని వల్ల అనారోగ్యాలు రావచ్చు, దెబ్బలు తగలచ్చు, కాళ్ళలో, చేతిలో, నడుములో విరగచ్చు, ఆపరేషన్లు జరగచ్చు, నెలల పర్యంతం ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి రావడానికి పూర్తిగా అవకాశం కనబడుతుంది. దీని నుంచి మీరు తప్పించుకోవాలంటే ముందుగా నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించుకోండి. ఇది గోచారం. మరి రాశిలో 25 వంతులే జరుగుతుంది. 75 వంతులు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా గ్రహచారం.
ఈ గోచారం గ్రహచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి గోచారం వస్తుంది. చాలామంది అంటారు, ఏమండో మా నాయన పేరు వెంకన్న, నాది వృషభ రాశి, మీ నాయన పేరుతో రాదయ్యా, నువ్వు పుట్టిన జన్మ నక్షత్రం మా ఊళ్ళో అయ్యగారు చెప్పాడు మరి వృషభ రాశి అని. ఏం చెబుతాడు ఆయన? నక్షత్రం చూశాడా? నీవు పుట్టిన జన్మ నక్షత్రం చూశాడా? మా అయ్యగారు తప్పితే బాగా చెప్పేవాళ్ళు లేరు. అయితే పోటీ ఇట్లా ఉంది పరిస్థితి. నీకు గోచారం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, నీవు పుట్టిన టైము ద్వారా ఆ నక్షత్రం ద్వారా రాశి వస్తుంది. ఆ విధమైన రాశి చెప్పాలి. అట్లా లేనప్పుడు హస్త సాముద్రిక ద్వారా జాతకం చెప్పాలి. మీ జాతకం సక్రమంగా చూపించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ చూపించుకోవాలి. నిజంగా ఈ రాశి జన్మ నక్షత్రం మీద అయ్యి ఉంటే ఎంతో జాగ్రత్త పడాలి, తప్పదు. ఎందుకంటే మరి స్నానం చేయటానికి ఉతికిన గుడ్డలు ఉంటేనే స్నానం చేస్తాం. విడిచేసిన గుడ్డలు మళ్ళీ కట్టుకుంటావా? కట్టుకోవు. పోనీ అప్పుడు ఇడిచిన గుడ్డలు కట్టుకుంటావా? కట్టుకోలేవు. ఉతికిన గుడ్డలు చుచ్చుకొని మంచి గుడ్డలు కట్టుకొని స్నానం చేస్తాం. ఏ రోజుకు ఆ రోజు స్నానం చేసి ఉతికిన గుడ్డ కట్టుకోకపోతే నువ్వు బతకగలవా? కాదండి, నాకు అలవాటే. 4 రోజులు ఉంటే 5 రోజులు ఒళ్ళు జలొచ్చేస్తుంది. ఇంకా 10 రోజులు ఉన్నానుకో తలలో పేలులాగా గుడ్డల్లో చీర పురుగులని వస్తాయి, చీర పేలని, అవి పడతాయి. అట్లాగే ఈ రాశి వాళ్ళకి బాగుపడాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటేనే, రోజు స్నానం చేస్తే ఎంత శుభ్రంగా హాయిగా ఉంటావో డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటేనే నీ కష్టాలు పోవటానికి మార్గం చెబుతాం, దానికి తగిన ఉపశమనం చేయిస్తాం. అట్లా చేసుకుంటే బాగుపడతావు. ఏమోదయ్యా, తినటానికే రేపు వస్తున్నాం, ఏంది జాతకాలు చెప్పేది అని చాలామంది అంటున్న వాళ్ళు ఉన్నారు. మరి ఏదో పచ్చడేసి తింటున్నామయ్యా, ఏమీ లేదు. పచ్చడేసి తినటానికి ఆ పచ్చడి అన్న దొరకాలి అంటే నీకు బ్యాడ్ టైము మంచి టైముగా చేసుకోవాలి. అది గట్టి పట్టుదల కావాలి. ఇల్లు కట్టాలంటే ఫౌండేషన్ కావాలి. నీ కష్టాలు వచ్చినప్పుడు జాతకం చూసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా సరే మానవుడు నిద్ర లేచిన తర్వాత పగలల్లా ఆగి సాయంత్రం పూట పడుకోపోయేటప్పుడు ఇవాళ నేనేం చేశాను, మంచి చేశానా చెడు చేశానా? మంచి చేస్తే నీవు మంచి ఫలితం వస్తుంది, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మంచి చేయమని నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వు మంచి చేస్తే నువ్వు మంచిగానే బతుకుతావు. చెడు చేస్తే నీ వెంటాడుతుంది. పాము నిన్ను వదిలిపెట్టదు. పావుని చిన్న పుల్లతో టైస్కు నిన్ను మాత్రం వదిలిపెట్టదు. ఒకవేళ తప్పించుకున్నా 6 నెలల లోపల కాటేస్తుంది. అట్లాగే నీవు చేసిన పాపం పాము కాటు లాంటిది. కాబట్టి ఒకటే చెప్పారు, పరాసొమ్ము పాముతో సమానం అన్నారు. పరాయి వాళ్ళ సొమ్ము పాముతో సమానంగా చూడాలట. అట్లా ఏదైనా పొరపాటు జరిగితే, తప్పనిసరి అయితే, ఏదైనా చేసి ఉంటే, ఆ దోషాలు పోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చూపించుకోండి. మీకు కుజుడు శని పూర్తిగా బాగాలేదు. మరి గురువు శుక్రుడు రాహు బాగున్నారు. డబ్బులు వచ్చి నిలబెట్టడానికి మంచి అవకాశం ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్లుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అన్నీ చూపించావంటే అన్నీ చూపిస్తావు, నీవు చేయాల్సిన మంచి పనులు చెయ్యవు. మంచి పనులు మాత్రం తప్పనిసరిగా చేస్తే, నేను చెప్పిన జాతకం చూపించుకుంటే నీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.